అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చిన కామెంట్స్ అనమాట. అంటే మన దగ్గర ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ని ఎవరు కొనరు అనుకునే వాళ్ళకి సమాధానమే ఈ వీడియో. మన దగ్గర అమ్మారు అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ప్రతి ఒక్కరికి నేను జవాబు ఇవ్వలేక ఈ వీడియో చేస్తున్నాను, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. ఇక్కడ చాలామంది ఏంటంటే మేము మీకు ఎలా షేర్ చేయాలి అంటున్నారు. శిరీషదయ@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ప్రతి వీడియో చివరిలో ఈ మెయిల్ అనేది డెఫినెట్గా నేను ఇచ్చున్నాను. బట్ అంతవరకు చూసే ఓపిక లేదనుకుంటాను. కంప్లీట్ వీడియో చూడకుండానే మళ్ళీ కామెంట్స్ రాస్తూనే ఉన్నారు. అందుకని ఫస్ట్లో ప్లే చేస్తున్నాను, చివరిలో కూడా మెయిల్ అనేది నేను ప్లే చేస్తాను. ఓకే. తర్వాత ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మా దగ్గర చాలా ఉన్నాయి మేడం, మా దగ్గర ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ ఉన్నాయి, నా దగ్గర చాలా కాయిన్స్ అండ్ నోట్స్ ఉన్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ అనేసి. అదేవిధంగా 25 పైసా, 50 పైసా, 1, 2 ఓల్డ్ కాయిన్స్ అని, తర్వాత ట్రాక్టర్ నోట్స్ ఉన్నాయి అనేసి చాలామంది పెడుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన దగ్గర ఏవి ఉన్నాయి అనేది ముఖ్యం కాదు. ఓన్లీ రేర్ ఐటమ్స్ ఉంటే మాత్రమే బయట కొనేవాళ్ళు ఉన్నారు. కానీ సాధారణంగా మన దగ్గర ఉండే కాయిన్స్ అన్నీ కొనేవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు, ఎవరు కొనరు. ఎవరో అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న కాయిన్ కలెక్టర్స్ వాళ్ళు కావాలనుకుంటే మీ దగ్గర ఎవరైనా తీసుకుంటారేమో, కానీ అది కూడా వాల్యూ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 5 పైసా కాయిన్ 10 రూపీస్ ఉంటుంది, అంతకుమించిన ఎక్కువ వాల్యూ ఉండదన్నమాట. ఓకే, అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇంకా చాలామంది ఏంటంటే నోట్స్ గురించి ఇవన్నీ కూడా అడుగున్నారు. అదేవిధంగా 786 నోట్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. 786 నోట్స్ వాటికి అంత వాల్యూ లేదు, అవి ఎక్కువ వాల్యూ అని మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. తరువాత ముఖ్యమైన విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్టార్ నోట్స్ తీసుకున్నా కూడా మీ దగ్గర 1 నోటో 4 నోట్లో 5 నోట్లో ఉన్నాయనుకోండి, అది వాటికి వాల్యూ అనేది కొంచెం తక్కువే వస్తుంది. మామూలు కంటే ఎక్కువ ఉంటుంది, కాకపోతే అది కొంచెం తక్కువ వాల్యూ. అదేవిధంగా నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఒక కంప్లీట్ బండిల్ అనమాట, 1 to 100 నోట్స్ కంప్లీట్గా ఒకే సిరీస్ నెంబర్తో 100 నోట్స్ అనమాట అవి. అటువంటి ఉన్నప్పుడు మీకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాని ప్రతి నోటు మన దగ్గర ఉన్న ప్రతి దానికి ఎక్కడో మనము చూసేసి వేలు లక్షలు వస్తాయని నమ్మేసి ప్రతిదానికి అన్ని డబ్బులు వస్తాయి అనుకునేది భ్రమ మాత్రమే. ఎవరో తప్పుగా అనుకోకండి, ఇది వాస్తవం. తరువాత కొంతమంది అడిగేది ఏంటంటే 1985 హెచ్మెంట్ మార్క్. ఇది స్టార్టింగ్ 2 years 3 years బ్యాక్ నుంచి నేను చెబుతూనే, చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను. రీసెంట్గా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి ఇటువంటి కామెంట్స్. అంటే బహుశా ఇటువంటి ఆ వీడియోస్ చూడలేదనుకుంటాను. ఆ కాయిన్కి ఎటువంటి వాల్యూ లేదు. 1985 కాయిన్ ఏది హైయెస్ట్ వాల్యూ ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ మీకు ఎలా వీడియోస్ ఛానల్లో చెక్ చేయాలి అని తెలియని వాళ్ళకి, ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నారనుకోండి మన ఛానల్లో, ఇక్కడ కింద మీకు కనపడుతుంటుంది రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అండ్ ఛానల్ నేమ్ పక్కన నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ వీడియోస్ మొత్తం వస్తాయి. అప్పుడు మీరు సర్చ్ చేసి చూసుకోవచ్చు. ఈ 1985 కాయిన్కి అంత వాల్యూ లేదు. తరువాత 1 రూపీ కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఆ 3 కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే వాటిని డెఫినెట్గా మీకు నేను అమ్మి పెడతాను. మీరు ఆ కాయిన్స్ ఉంటే మాత్రం పిక్చర్స్ షేర్ చేయండి, చేతిలో పట్టుకుని చిన్న వీడియో అయినా కూడా తీసి షేర్ చేయండి. అదేవిధంగా నా దగ్గర 5 రూపీస్, తర్వాత 1 రూపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అక్క మా దగ్గర కాయిన్స్ 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి అని చెప్పి, 5 రూపీస్ నోట్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. తర్వాత ఇదే అనమాట, రిపీటెడ్గా అన్నీ ఇవే, హెల్ప్ చేయండి అనేసి, అమ్మి పెట్టండి అనేసి. ఆ ఫోన్ నెంబర్ ఇవ్వమని కూడా చాలామంది అడుగుతున్నారు. అది ఎలా ఇస్తామో ఒక్కసారి చెప్పండి. ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో చూసేసి ఉంటాం మనం, వీటికి వేలు లక్షలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఫోన్ చేస్తాము. అలా ఎంతమంది చేస్తారు చెప్పండి? అలా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఆలోచించాలి. మీ దగ్గర రేర్ ఐటమ్స్ ఉంటే మాత్రం మెయిల్ చేయండి, వాళ్ళకి నేను ఇస్తాను. అంతేకాని మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎవరు అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో సమ్టైమ్స్ నాకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తెలియదు. జస్ట్ మెయిల్ ద్వారా మాత్రమే ఎవరు కొనుక్కుంటున్నారో కూడా నాకైతే తెలియదు, నేను అడగను కూడా. అమ్మే వ్యక్తికి ది బెస్ట్ ప్రైస్ వచ్చిందా లేదా, అమ్మిన వ్యక్తి హ్యాపీనా లేదా, అంతవరకు మాత్రమే నాకు కావాల్సింది. వాళ్ళు ఎంత అమ్ముకున్నారు, ఎంత కొనుక్కున్నారు, ఎవరు కొనుక్కున్నారు అనేది కూడా నేను పట్టించుకోను అనమాట. ఈ అమ్మే వ్యక్తికి సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అంతే. అలాగనేసి ఎవరి నెంబర్స్ పడితే వాళ్ళ నెంబర్స్ మేము వాళ్ళకి ఇవ్వము. ఎవరైతే జెన్యూన్గా కొంటారో, మోసం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే వీళ్ళని అప్రోచ్ అవుతారు. ఓకే, అర్థమైంది కదా? ఎవరి నెంబర్స్ నేనైతే ఇక్కడ ఇవ్వలేను. మీరు మెయిల్ చేయండి, ఆ తర్వాత అమ్మించేదానికి ట్రై చేస్తాను. తర్వాత చెప్పాను కదా, మీకు ఏవి
హై వాల్యూ ఉంటాయో తెలియకపోతే ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ వీడియోస్ అన్నీ చూడండి. వాటిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాంటివి ఉంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, రేర్ ఐటమ్స్ ఉంటే మాత్రమే మేము అమ్మి పెట్టేదానికి ట్రై చేస్తాం. అంతేగాని సాధారణంగా ఉండే 5 పైసలు 10 పైసలు కానివ్వండి, కమమరేటివ్ కాయిన్స్ కానివ్వండి, ఇవి ఏవి కూడా బయట కొనేదానికి ప్రజెంట్ డేస్లో అయితే ఎవ్వరూ లేరు. అలా ఉన్నప్పుడు మాత్రం నేను డెఫినెట్గా మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. నేను ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే నాకు ఇది ఒక్కటే కాదు కదా, నా పర్సనల్ వర్క్ ఉంది. అదేవిధంగా అందరికీ రిప్లై ఇవ్వాలన్నా కూడా కొన్నిసార్లు నాకు కష్టంగానే ఉంటుందన్నమాట. నాకు ఇంట్లో నా పర్సనల్ వర్క్ ఉంటుంది, తర్వాత దీనికి చూసుకుంటాను. అదేవిధంగా మన ఇండియన్ హిస్టరీ గురించి, రియల్ ఇండియన్ హిస్టరీ అసలు ఏం జరిగింది, మనం ఇప్పటివరకు తెలుసుకుంది ఏంటి అనే దాని గురించి నేను మెదడుకు మేత అని ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. అది నాకు ఇష్టం అనమాట. ఇది ఎంత ప్యాషన్తో చేస్తానో అది అంతే ఇష్టంతో చేస్తాను. ఒక్క వీడియో రెడీ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఆ ఛానల్లో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను రియల్ హిస్టరీ గురించి. ఎవరు తెలియని వ్యక్తి, ఎప్పటివరకు మనకి ఎవరు తెలియని వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి మెయిన్గా నేను అందులో వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి గొప్ప వాళ్ళు, అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. దానికి ఒక్క వీడియోకి చాలా రీసెర్చ్ చేస్తాను, చాలా టైం టేకింగ్, అది ఒక వర్క్ ఉంటుందన్నమాట. ఇదేదో మీరు గొప్ప పని చేసేస్తున్నారా అనేసి ఎవరికైనా అనుకోవచ్చు. బట్ నా వరకు గొప్ప తక్కువ ఇది కాదు, టైం మాత్రమే నేను చూసుకుంటాను. టైం ఉన్నప్పుడు అందరికీ రిప్లై ఇస్తాను, లేదు అని అంటే స్కిప్ చేస్తాను. కానీ ప్రతి కామెంట్ అయితే నేను చదువుతాను. ఇదొక్కటి అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇది వీడియో ఎవరికి షేర్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఓకే, మీకు ఏదైనా ఉన్న కాయిన్స్ కానీ నోట్స్ కానీ వాళ్ళ వాల్యూస్ తెలుసుకుంటే srisha.gmail.com ఈ మెయిల్ మీకు పంపించండి. నేను డెఫినెట్గా నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కానీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.